ఈ స్పీడ్కు నేను నీ కారుకు తగిలి అక్కడెక్కడో పడుండాలి. నువ్వని తెలుసుంటే నేను ఆ పని చేసుంటే వాణ్ణి జలంధర్. ఏంటి నీ అను నుంచి కాల్ వచ్చేసరికి చాలా ధైర్యం వచ్చేసినట్టుంది. నాకెలా తెలుసు అనుకుంటున్నావా? మా వాళ్లతో తను ఎక్కడుందో నాకు చెప్పొద్దు అని చెప్పాను గాని ఇలాంటి అతి తెలివి పనులేమన్నా చేస్తే చెప్పమన్నాను. చెప్పాను. రైట్ జలంధర్, అనుకేమైనా జరిగిందో? నువ్వు ప్రెస్ మీట్లో నిజం ఒప్పుకోకముందే ఎలా చంపేస్తానార్యా? నాది మాటంటే మాటే. మా వాళ్ళు చంపేస్తామనే అన్నారు, కాని నేనే ఆర్యవర్ధన్ మాట మీద నిలబడతాడ్రా, మనం కూడా నిలబడాలి. ఒకవేళ అతను ప్రెస్ మీట్కి వెళ్లకుండా యూటర్న్ తీసుకుంటే అప్పుడు చంపేద్దాము అని చెప్పాను. రై, నీకు నా గతం తెలిసి కూడా నన్ను దోషిగా నిలబెట్టాలనుకుంటున్నా పదు. నిజం నాకు తెలుసు, కానీ అది నాకు ఉపయోగపడదుగా. అందుకే ఈ అబద్ధాన్ని సృష్టించాను. ఈ ఫోన్ ఆన్లోనే ఉంచు. నువ్వేం చేస్తున్నది ప్రతిదీ నాకు అప్డేట్ ఇస్తుంది. పొరపాటును ఆఫ్ అయిందనుకో, ఏం జరుగుతుందో నీకు తెలుసులే. వెళ్ళు వెళ్ళార్యా. ఇంత అర్జెంటుగా ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసుకోవచ్చా? అంటూ పాత్రికేయులు, మీడియా వర్గాలు నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడ. మధ్యలో ఎక్కడ ఆకుండా వెళ్ళు. డైరెక్ట్గా ప్రెస్ మీట్ దగ్గర ఆగాలి నువ్వు. పో. ఈ ప్రెస్ మీట్ అయ్యాక నేను చెయ్యాల్సింది చేస్తానయ్యా. నిన్ను అదిరించి బెదిరించి డ్రైవ్ చేయిస్తూ ఉంటే భలే మజాగా ఉందార్యా. ఏం వెతుకుతున్నావే? మళ్ళీ ఫోన్ దొరుకుతుందేమో అని చూస్తున్నావా? సైలెంట్ గా ఉన్నట్టే ఉండి ఎంత రచ్చ చేసావే. గుడ్ న్యూస్, జలంధర్ అన్న ఆర్యవర్ధన్ ని ఫాలో అవుతున్నాడంట. ఈ విషయం చెప్పగానే అతన్ని బెదిరించి మరీ ప్రెస్ మీట్ కి పంపించాడంట. అంటే కాసేపట్లో ఈ మేడం గారికి కాబోయే మిస్ అయిపోతున్న హస్బెండ్ గారు ప్రెస్ అందరి ముందు నిజం ఒప్పుకుంటున్నారన్నమాట. ఏమంటున్నారు మీరు? మీరు చెప్పేది నిజమేనా? సార్ ప్రెస్ మీట్ కి వెళ్తున్నారా? నీతో జోక్ చేయడానికి మేమేం ప్రాంక్ చేస్తున్నాం అనుకున్నావా? అక్కడ ఆయన గారి ప్రెస్ మీట్ అవ్వగానే నిన్ను పంపించేస్తాంలే. మొత్తానికి మన డబ్బులు చేతికి అందబోతున్నాయి. హలో, మనం ముందుగా షేరింగ్ మాట్లాడుకోవడం బెటర్. తీరా చేతికి డబ్బులు వచ్చాక అందరి బుద్ధులు మారిపోతే? అబ్బబ్బబ్బా, ఈ డిస్కషన్లు దీని ముందెందుకు? దీనికి క్లూస్ మనమే ఇచ్చినట్లవుతుంది. బయటికెళ్ళి మాట్లాడుకుందాం పదండి. లేదు సార్, ప్రెస్ మీట్ కి వెళ్ళకూడదు. ఏం చేయాలి? నువ్వు ఉన్న ప్లేస్ లో ఫైర్ యాక్సిడెంట్ అయితే 15 to 20 minutes వరకు నువ్వు సేఫ్ గా ఉండే ఛాన్స్ ఉందా? నీ చుట్టుపక్కల ఏదో ఒక చోట ఫైర్ క్రియేట్ అయ్యే సోర్స్ ఉందేమో చూడు. దాంతో ఆ చుట్టుపక్కల ఎవరో ఒకరు ఫైండ్ అవుట్ చేసి ఫైర్ స్టేషన్ కాల్ చేస్తారు. ఏయ్, లైటర్ ఉందా?
లైవ్ స్టార్ట్ కాబోతుంది. ఆర్యవర్ధన్ గారి ప్రెస్ మీట్ కి అన్ని ఛానల్స్ తరలి వచ్చాయి. ప్రతి ఒక్కరిలో ఆర్యవర్ధన్ గారు చెప్పబోతున్న వార్త గురించి ఆసక్తి. ఎవరెవరు ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. ఎక్కడున్నావు ఆర్య? ఆర్య ఎక్కడున్నావు? ప్రెస్ మీట్ లో ఉండి కూడా కెమెరా ముందుకు రాలేదంట ఆర్య. డబ్బులు చేతికి అందగానే ఫస్ట్ అందరం గోవాకి చెక్కేద్దాం. ఎస్. ఏదో సౌండ్ వస్తుందేంటి? అది ఫైర్ ఇంజిన్ సౌండ్ లా ఉంది. అవునా? ఇది ఎంత పని చేసింది? వెంటనే దాన్ని తీసుకుని ఇక్కడి నుంచి పారిపోదాం పదండి. కరెక్టే. ఆర్యవర్ధన్ ప్రెస్ మీట్ లో ఉండాల్సిన వాడు ఇక్కడికి వచ్చాడేంటి? ఇదంతా ట్రాప్ అని తెలియట్లేదా? ఇంకా ఇక్కడే ఉంటే అడ్డంగా దొరికిపోతాం. పదండి. అక్క మరది బ్రతికుంటే ఇంకో 4 కిడ్నాపులు చేసుకోవచ్చు. పదవే. అను 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 సార్ సార్ అను నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు సార్. హ, మీరు మీరు ప్రెస్ మీట్ కి వెళ్ళలేదు కదా సార్? నువ్వు నన్నెప్పుడు ఓడిపోనివ్వను. నా కారణంగా చేయని తప్పప్పుకుంటారని చాలా భయపడ్డాను సార్. అది కూడా నా కారణంగా మీ పరువుని గౌరవాన్ని దూరం చేసుకుంటారని కంగారు పడ్డాను. అది జరగలేదంటే నాకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అను నా పరువు గౌరవం దూరం అవుతుందని నేను ఆలోచించలేదు. నేను చెప్పాలనుకున్న అబద్ధం వల్ల నువ్వు నన్నెక్కడ ద్వేషిస్తావో అని మాత్రం ఆలోచించాను. కానీ వేరే మార్గం లేక వాటికి తలుంచేశాను. సార్ నేను మిమ్మల్ని ద్వేషిస్తానని ఎలా అనుకున్నారు సార్? మీరు నా కోసం ఓ నిందని భరించడానికి సిద్ధపడితే ఆ నిందే నిజమని ఎలా నమ్ముతారనుకున్నారు? భయమను ఒక్కసారి నాకు తెలియకుండానే నా ప్రేమను పోగొట్టుకున్నాను. మళ్ళీ అంతటి ప్రేమ నీ రూపంలో దొరికింది. ఈసారి తెలిసి చేతులారా పోగొట్టుకుంటున్నానని భయపడ్డాను. ఆ భయంలో కూడా నీకేం కాకూడదు, నీకు దూరం అవ్వకూడదనే ఆలోచన తప్ప నాకింకేమీ లేదు. సార్ మన ప్రేమే మనల్ని దగ్గర చేస్తుంది, ఏ సమస్యనైనా దూరం చేస్తుంది అన్న మీ నమ్మకమే కాదు, ఆ నమ్మకమే గెలిచింది సార్. అందుకే నేనిప్పుడు క్షేమంగా బయటపడ్డాను. మిమ్మల్ని ఆ కుట్ర నుంచి కాపాడగలిగాను. చెప్పాను కదా నువ్వు నన్నెప్పుడు ఓడిపోనివ్వవని. అదే నిజం. కాదు సార్, మీరు నన్నెప్పుడు ఒంటరిగా వదిలేయరు, ధైర్యం చెప్పి గెలిచేలా చేస్తారు. కష్టం వచ్చినా మీరు నా పక్కనే ఉంటారు సార్. అను నిన్ను గెలిపించి నేను గెలవడమే మన ప్రేమ.
సరే అను, ఫంక్షన్లో అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్దాం. నెక్లెస్ సుబ్బు ఇంట్లో దొరికితే అను ఫ్యామిలీ మీద నింద పడుతుంది. ఆ పద్దు నోటికి తాళం పడుతుంది. ఆ సుబ్బు సెల్ఫ్ రెస్పెక్ట్ రోడ్డును పడుతుంది. దాంతో మాన్సీ మేడంకి వీళ్ల ఫ్యామిలీ మీద అసహ్యం పుడుతుంది. శారద మేడంకి నమ్మకం కూడా పోతుంది. టోటల్ గా అను ఆర్యల పెళ్లి ఆగిపోతుంది. అంతేగా? పర్ఫెక్ట్ గా అనలైజ్ చేసావు. దొంగతనానికి రూట్ మీరు క్లియర్ చేయండి. దొంగతనం ప్లాన్ నేను సక్సెస్ చేస్తా. డన్. డన్. తోక తొక్కిన త్రాచు తిరగబడుతుందని నీకు తెలీదు అను. అది తిరగబడి కాటేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఒక్కరూ ఫోన్ ఆన్సర్ చేయలేంట్రా. ఏం జరుగుతుంది? గుణ, ఆ అమ్మాయిలు, రౌడీలు ఎవరూ రెస్పాండ్ అవడం లేదు. డైరెక్ట్గా ఆర్యవర్ధన్కి కాల్ చేస్తాను. జలంధర్ నుంచి ఫోన్. ఆర్య మాట్లాడజండే. ఆర్యవర్ధన్, నేనిచ్చిన డెడ్ లైన్ దగ్గర పడింది. నీ అను చచ్చిపోతుందనే భయం లేదా? ఇంకా ప్రెస్ మీట్ స్టార్ట్ చేయవేంటి? జలంధర్ ప్లీజ్, ఆర్యని ఇబ్బంది పట్టుకు. నువ్వు అడిగినట్లే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం కదా. దయచేసి అను నేను చేయకు జలంధర్. అనుకేదైనా అయితే ఆర్య భరించలేడు జలంధర్. అంత భయం ఉన్నవాడివి ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నావు? అంటే ప్రెస్ మీట్ కదా అని ఆర్య మేకప్తో రెడీ అవుతున్నాడు. ఇప్పుడే వెళ్ళి రెడీ చేయించేస్తాను జలంధర్. నువ్వు కోరుకున్నట్టే ప్రెస్ ముందుకి ఆర్య వచ్చేస్తున్నాడు. కీప్ వాచింగ్. మర్డర్ చేశానని ఒప్పుకోవడానికి మేకప్ వేయిస్తున్నాడా? నేను వాడి పనిష్మెంట్ కోసం ఎదురు చూస్తుంటే ఏదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం చూస్తున్నట్టు కీప్ వాచింగ్ అంటాడేంటి? షాకులో వీళ్ళకేమైనా పిచ్చి పట్టిందా? ఇదంతా నా బుజ్జమ్మ పెళ్లి వేడుక. నేను కలలో కూడా ఊహించనంత గొప్పగా జరుగుతోంది. పద్దు మొహంలో ఎప్పుడూ చూడని సంతోషం చూస్తున్నాను. మరి నేనెందుకు మనస్ఫూర్తిగా ఆనందించలేకపోతున్నాను? ఎందుకంటే మీ ఆలోచనే మీ సమస్య సుబ్బు గారు. ఏ ఆలోచన కారణం లేకుండా కలగదు కదా సార్. ఆ కారణం తప్పో ఒప్పో కూడా తెలుసుకోవాలి కదా సుబ్బు గారు. అటు చూడండి. ఆర్య సార్తో ఉంటే ఎవరైనా సంతోషంగా ఉంటారు. అలా ఉండేలా ఆర్య సార్ చేస్తారు. అదే ఆర్య సార్ లైఫ్ లాంగ్ తోడుగా ఉంటే మీ అమ్మ ఇంకెంత సంతోషంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి సుబ్బు గారు. సంతోషం అంటే ఇంకేదో కాదు సుబ్బు గారు, మనం నమ్మిందే సంతోషం. నమ్మండి. పద్దు గారు, మా ఆర్య సార్ వచ్చేసారు. మరి మీ అను ఎక్కడా? ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను సారు. వావ్, సూపర్ గా ఉన్నాను. నీకు నా దిష్టి తగిలేలా ఉంది. ఏమీరా, నా కో సిస్టర్ ఎలా ఉంది? బాగుంది మ్యామ్. త్వరగా పదాను, అవతల మా బ్రోయిన్ లా
నీకు మెహందీ పెట్టడం కోసం వెయిటింగ్ పదా. అయ్యయ్యో ఎంత ముద్దుగా ఉంటావు మమ్మీ. మాన్సి మేడం చెప్పినట్టుగానే ఎంత అందంగా తయారు చేసింటారో. పదండి పద. అయ్యో అమ్మి చేతికి ఖర్చీపిస్తే బాగుంటది. గోరింటా కంటుకుని బట్టలన్నీ పాడైపోతాయి. పద్దుగారు, నేనొకటి చెప్తే మీరేమనుకోరు కదా? భలే వరే మేడం గారు, ఏంటో చెప్పండి. ఇదేదో టంగ్ ట్విస్టర్ లా ఉందేంటి? ఏం చేస్తున్నారు సార్? గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను. ప్రేమ అనుబంధం, మధురమైన సంతకం. ఎస్, ఐ గాట్ ఇట్. ఏంటి సార్? ఒక్క నిమిషం సంపత్. ఏంటి సార్? వెయిట్ ఎ మినిట్. చూడు. దాదా, నీ పేరా? ఓ సూపర్. నీరజ్, ఇప్పుడు నువ్వు మాన్సికి మెహందీ పెట్టు. ఓకేమా. నో మోమిలా, నీరజ్ మెహందీ పెడితే అసలు ఆ డిజైన్ ఏంటో అర్థం చేసుకోవడానికి సంవత్సరం పడుతుంది. పెళ్లిలో అందరి ముందు నా పరువు పోతుంది. ప్లీజ్ మోమిన్లా, నేను డిజైనర్ తోనే మెహందీ పెట్టించుకుంటాను ప్లీజ్. దిస్ ఇస్ డామ్ ఇన్సల్ట్. అసలు మన వెడ్డింగ్ యానివర్సరీకి నేనే కదా నీకు మెహందీ పెట్టాను. హా, అప్పుడే కదా తమరి ఆర్ట్ గురించి నాకు తెలిసింది. నో వే. ఇవాళ నేను పెట్టే మెహందీ డిజైన్ చూసి నువ్వు వావ్ అనాల్సిందే. వద్దు నీరజ్, ప్లీజ్ నీరజ్, పెళ్లిలో నా పరువు తీయకు నీరజ్, ప్లీజ్ వద్దు నీరజ్. నీరజ్ సార్, ఏంటది? రింగ్ రోడ్డా? ఏదో డిజైన్ వేశాను. దీన్ని ఏం చేస్తే డిజైన్ అవుతుందంటావు? ఒక పని చేయండి, అలా ముందుకెళ్ళండి. అక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకోండి. ఇప్పుడు యూ టర్న్ తీసుకోండి. అక్కడి నుంచి లెఫ్ట్ కి రండి. ఇప్పుడు ఇంకో రింగ్ రోడ్డు వేయండి. మాజీ మేడం, ఈ రోజు హైదరాబాద్ ట్రాఫిక్ అంతా మీ చేతుల్లోనే కనిపిస్తుంది. సంపత్, మీరా, నువ్వు కూడా డిజైనర్ తో మెహందీ పెట్టించుకోవచ్చు కదా? అందుకే మీరా, నీకంటూ ఒక పేరుండాలి. ఇప్పుడు అతను ఉంటే నీకు మెహందీ పెట్టేవాడు కదా. ఆ రోజు కూడా త్వరలోనే వస్తుందిలేండి సార్. సుబ్బు, నాకు కూడా గోరింటాకు పెట్టవా? ఏంటి పద్దు, ఎప్పుడు లేని ఈ ఆడంబరాలు ఎందుకు? పొద్దున నెక్లెస్ కూడా. నెక్లెస్ ఇదే. అయ్యా, ఇంట్లో మంచం మీద పెట్టి మర్చిపోయిండాను సుబ్బు. ఉండు, పెట్టుకొస్తాను. అయ్యో, ఈయనే కదా పెట్టిండాను. ఎవరైనా చూసి దాచిండారో ఏమో. అంత ఖరీదైన హారం పోగొట్టేశానే. సుబ్బు ఏమంటాడో ఏందో. మాన్సి మేడం ఏమన్నా కోప్పడతారా? శారదా మేడము, ఆర్య సారు ఏమనుకుంటారో ఏమో. అమ్మా పెద్దమ్మ తల్లి, ఈ గండం నుంచి గట్టెక్కించు. ఇప్పుడు చూడు. నాట్ బ్యాడ్ నీరజ్. పిచ్చి గీతలు వేసినా చివరికి ఒక డిజైన్ వచ్చింది. ఇప్పటికైనా
మగాళ్ళు గ్రేట్ అని టాలెంటెడ్ అని ఒప్పుకో మాన్స్టర్. ఏంటి ఈ పిచ్చి గీతలకే ఒప్పేసుకుంటారా? ఇంకేం చేయాలి? మమ్మల్ని ఇంప్రెస్ చేసేలా పాట పాడాలి. ఏంటి షాక్ అయ్యావా? నీ వల్ల కాదని నాకు తెలుసులే. హలో, ఎవరు కాదన్నారు? బట్ మేమే కాదు, మీరు కూడా పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. నీరజ్, కాస్త ఆలోచన చెప్పుకో. తప్పదు దాదా, ఇట్స్ ప్రెస్టేజ్ ఇష్యూ. పాటే కదా సార్. సుబ్బు, అది డబ్బులకి వచ్చిందో నాకు తెలియదు సుబ్బు. అయ్యో సార్, మేడం గారు నన్ను నమ్మండి, నేను ఈ పని చేయలేదు. పాపం మీద ఒట్టు, నేను ఈ పని చేయలేదు. అమ్మా ఊరుకోండి పద్దు గారు, మీరేదో కంగారులో పెట్టేసి ఉంటారు. లేదు మేడం గారు, మీ మీద మాకే అనుమానం లేదు. అమ్మ పెద్దమ్మ తల్లి మీద ఒట్టు మేడం గారు, ఈ మంచం మీద పెట్టుండాను. నన్ను నమ్మండి మేడం గారు, నన్ను నమ్మండి. సుబ్బు, సుబ్బు, నేను నిజంగా తాగలేదు సుబ్బు, నన్ను నమ్ము సుబ్బు. పద్దు గారు, మీరిలా బతిమాలాల్సిన అవసరం లేదు. ఏదో పొరపాటున జరుగుంటుందని మ్యామ్ అంటున్నారు కదా, మీరు ఊరుకోండి. అయ్యో, అయితే నేను చెయ్యలేదు. అబ్బో, మీరు చేయలేదా? అంతేలేండి, ఆ నెక్లెస్ దానంతటదే మంచం దిగి ఆ డబ్బాల్లోకి పోయింది కదా. తప్పు మేం చేసుంటే ఇప్పటికి ఎన్ననేవాళ్ళు. ఇప్పుడు తప్పు మీ వాళ్ళది కాబట్టి మీరు సర్దుకుంటున్నారు. అదే మీ స్థానంలో నేను ఉంటేనా తప్పు చేసిన వాళ్ళని పోలీసులకు అప్పగించేవాడిని. అది నా వాళ్ళైనా పరాయి వాళ్ళైనా సరే. నన్ను నమ్మండి. రఘుపతి గారు, ఇంకొక మాట మీ నోటి నుంచి వచ్చిందంటే వెయిట్ జండే. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అది ఎవరైనా సరే. ఆర్య, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? నిజమే మాట్లాడుతున్నానమ్మా. తప్పును క్షమిస్తే మళ్ళీ మళ్ళీ అదే తప్పు జరుగుతుంది. అందుకే శిక్ష పడాలి అంటున్నాను. ఆర్య, దీనికి నేను ఒప్పుకోను. పద్దు గారు ఏ తప్పు చేయలేదని అంటున్నారు కదా. అయినా ఆ బాక్స్ లో దొరికినంత మాత్రాన పద్దు గారు కావాలని తీసినట్టు కాదు కదా. జాగ్రత్త పరచడానికి దాచుండొచ్చు, కంగారులో మర్చిపోయి ఉండొచ్చు, లేదా ఇంకెవరైనా చేసుండొచ్చు కదా. ఆ ఇంకెవరో తెలిస్తేనే కదమ్మా తప్పెవరిది ఒప్పెవరిది అని తెలిసేది. జండే, ఆర్య, పోలీస్ డాగ్స్ ని పిలిపించు.
దొంగ ఎవరనేది అవే తెలుస్తాయి. ఆర్య అను ఫ్యామిలీని అవమానించినట్టు అవుతుందేమో. ఒక్కసారి ఆలోచించు. సండే పోలీస్ డాగ్స్ వస్తేనే అసలు దొంగెవరో బయటపడతారు. ఇంత దానికి పోలీస్ కుక్కల దాకా ఎందుకు సారు? ఎలాగో నెక్లెస్ వేళ్ళింట్లోనే దొరికింది కదా, ఆవిడే దొంగ అని తేలిపోయింది కదా. పద్దు గారు ఒప్పుకోవట్లేదు రఘుపతి గారు. నిజమే అనుకోండి. పాపం అనవసరంగా పెళ్లింటి పరువు తీయటం ఎందుకా అని. వైస్ చైర్మన్ అయిన మిసెస్ అనురాధ ఆర్యవర్ధన్ తుందనే నమ్మకం నాకుంది. అనులో ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది. చూడండి, తన విషయంలో మీ ఇద్దరు కూడా ఒక్కటై కలిసి పనిచేస్తున్నారు. ఈ ఇంటి కోడలు కాకముందే అను ఈ ఇంటి సంతోషానికి కారణమైంది. అందుకే తనంటే అందరికీ చాలా ప్రత్యేకం. అవును మ్యామ్, చాలా ప్రత్యేకం. మీరా, రేపు మన ఇంట్లో మంగళ స్నానానికి ఏర్పాట్లు చూడాలి. నువ్వు నాతో రా. ఓకే మ్యామ్. ఆర్య, దేని గురించి ఎక్కువగా ఆలోచించుకో. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ప్రశాంతంగా నిద్రపో. రేపు ఉదయం పెళ్లి కొడుకు గారికి మంగళ స్నానాలున్నాయి. చెప్పు జలంధర్. రే రే ఆర్యా, ఏం చేసావురా దాన్ని? ఎలా తీసుకెళ్ళావు? అదెక్కడుందో నాకు కూడా తెలియదు కదరా. అబే ఓ జలంధర్, సంభాల్ కే బాత్ కర్. అది ఇది కాదురా. అనురాధ, మిసెస్ అనురాధ ఆర్యవర్ధన్. చూడార్యా, నేను అసలే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. రెస్పెక్ట్ ఇవ్వలేనులే కానీ ముందు ఏం చేసావో చెప్పు. ఆర్య, నాకు బీపీ పెరిగిపోయేలా ఉంది. గో హెడ్ రా జలంధర్, రెస్ట్ ఇన్ పీస్. నవ్వకండి ప్లీజ్, నవ్వద్దు. నేను ఓడిపోయాను, ఓకే? బట్ ఇది ఫుల్ స్టాప్ మాత్రం కాదు. జస్ట్ కామా, అంతే. కామా పెట్టేది నువ్వు కాదరా కుత్తే. ప్రతిసారి నీ చావుకి ఆర్య పెడుతున్నాడు కామా. ఇంతవరకు నువ్వు చేసిన దానికి మా కంట పడ్డావో అదే నీకు లాస్ట్ డే అవుతుందిరా. జలంధర్, ఎవరైనా ఒక తప్పు చేస్తే ఆ తప్పు నుంచి ఏదో ఒకటి నేర్చుకుని
నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటారు. కానీ నువ్వేంట్రా చేసిన తప్పుల్ని రిపీట్ చేస్తున్నావు? నిజమే ఆర్య, అను నీ ప్రాణమని తెలిసి, తన కోసం ఎంతకైనా తెగిస్తావని తెలిసి తననే టార్గెట్ చేయడం నా తెలివి తక్కువతనం. శత్రువు బలహీనత మీద కొట్టాలనుకునే నీ ఆలోచన బాగుంది, కానీ ఆ బలహీనతే బలమని తెలుసుకోలేకపోవడం నీ తప్పు. అను వెంట నీడలా నేనెప్పుడూ ఉంటాను. తనని టచ్ చేస్తే నన్ను టచ్ చేసినట్టే, నన్ను టచ్ చేస్తే నువ్వు నీ చావుని టచ్ చేసినట్టే. ఇంకా టచ్ చేయటం ఆర్యా? పాపం ఆల్రెడీ వాడు చావుతో అటాచ్ అయి ఉన్నాడు. అవును, కరెక్టే. నేను చావుని పక్కన పెట్టుకునే తిరుగుతున్నాను. అయినా నాకేం కాదర్యా. ఎందుకంటే నేను బ్రతికేది ఊపిరి పీల్చుకొని కాదు, నీ పతనం చూడాలనే పంతంతో బ్రతుకుతున్నా. నీ పైన నా పగే నా ఊపిరి. డోంట్ వరీ, నీ పంతానికి పగకు టోటల్గా నీ ఊపిరికే త్వరలోనే ఫుల్ స్టాప్ పెడతాను. తండ్రి కూతుళ్ళ ప్రేమ చూడలేక చేస్తున్నాను. అదేమైనా చిన్నపిల్ల ఇంత గారపం చేసి తినిపించడం అవసరమా? ఇదిగో మా బుజ్జమ్మ ఎంత పెద్దయినా నాకు మాత్రం చిన్న పిల్లే. గారాబం చేస్తాను, గోరు ముద్దలు కూడా తినిపిస్తాను. మధ్యలో నీకెందుకే కుళ్ళు? అవునవును, నాకెందుకులే. రేపది పెళ్ళయి అత్తారింటికి వెళ్ళాక ఎవరికి గోరుముద్దలు తినిపిస్తావో నేను చూస్తాగా. నాన్నకి దూరంగా ఉండాల్సి వస్తే అసలు నేను పెళ్ళే చేసుకోనమ్మా. ఎందుకు బుజ్జమ్మా, నేనున్నానుగా. అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చేసుకుందాం. అప్పుడు నువ్వు నా కళ్ళ ముందే ఉంటావు కదా. అయ్యో పాపం, కాచి కూర్చున్నారు మరి. సిగ్గు లేకపోతే సరి. పోవే కుళ్ళు మొహం దానా. నువ్వు తిను బుజ్జమ్మా, నువ్వు తినమ్మా. మనకి మీ అమ్మ దిష్టి తగిలేలా ఉందమ్మా. ఉండు, దిష్టి తీస్తానుండు. తినిపించండి నాన్న. రేపే జ్ఞాపకాలన్నీ నాతో పాటు తీసుకెళ్ళాలి కదా. ఏ అమ్మాయి అయినా అత్తగారింటి సంతోషాల మధ్య పుట్టింటిని మర్చిపోవాలి, కానీ పుట్టింటి జ్ఞాపకాలతో నలిగిపోకూడదు బుజ్జమ్మా. మీరెందుకు ఇలా అంటున్నారో నాకు తెలుసు నాన్న. మీ భయం ఎలా పోగొట్టాలో నాకు తెలియడం లేదు. మీ భయం నాకు అర్థమైంది నాన్న. ఒక దీపాన్ని వెలిగించి అది ఆరిపోకుండా చేతులు అడ్డు పెట్టి మరీ కాపాడుకుంటాం. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అంతే భద్రంగా పెంచుకుంటారు. తమ చేతులు కాలిపోయినా ఆ దీపంలానే పిల్లల జీవితాలు వెలుగొందాలని కోరుకుంటారు. ఆ ప్రేమకి, త్యాగానికి ఏమిచ్చిన రుణం తీరదు. ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల నుండి ప్రతిఫలం ఆశించరమ్మా. మీరు సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంటారు. అదే మేము ఆశించేది. మీరు ఊహించిన దానికంటే నేను చాలా సంతోషంగా ఉంటాను నాన్న. ఆర్య సార్ నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు. నాకే లోటు రానివ్వరు. నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారన్న నమ్మకం నాకుంది. నీ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష. చాలా
చాలే సుబ్బు, అన్నం చల్లగా అయిపోతుంది, తినిపించు. అమ్మా నువ్వు కూడా కూర్చో. నాన్న అమ్మకు కూడా ముద్దలు పెట్టు, లేకపోతే మనిద్దరికి దిష్టి పెడుతుంది. అమ్మీ, నీకైతే చిన్న చిన్న ముద్దలు సరిపోతాయి బుజ్జమ్మ. మీ అమ్మకు తిరుపతి లడ్డూలా పెద్ద పెద్ద ముద్దలు పెట్టాలి. సుబ్బు, సర్లే కూర్చో. తినండి నాన్న. బిజినెస్ అప్డేట్స్ కూడా తెలుసుకోలేదు. ఎవ్రీథింగ్ ఓకే సార్. అన్ని విషయాలు మన జెండా సార్ మానిటర్ చేస్తూనే ఉన్నారు. దట్స్ కూల్. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. యాక్చువల్లీ ఆర్య సరే బోర్డు మెంబర్స్ అందరినీ పర్సనల్గా ఇన్వైట్ చేద్దాం అనుకున్నారు. టైం లేకపోవడం వల్ల కుదరలేదు. అందుకే ఈవెంట్ మేనేజ్మెంట్ వైపు నుంచి కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వచ్చింది. అందరికీ కార్డ్స్ అందే కదండి? ఆఫ్ కోర్స్ మన వాళ్ళందరికీ కార్డ్స్ అందాయి. మీరు అరేంజ్ చేసిన ఈవెంట్ మేనేజ్మెంట్ టీం చాలా పొలైట్ గా, అఫెక్షనేట్ గా ఇన్వైట్ చేశారు. ఓకే. ఇన్ఫాక్ట్ వాళ్ళు మా అందరి ఫోన్ నంబర్స్ కూడా కలెక్ట్ చేసుకున్నారు. వెడ్డింగ్ డే రోజు రిమైండ్ చేస్తూ స్పెషల్ ఇన్విటేషన్ వస్తుందని కూడా చెప్పారు. వెరీ నైస్. బోర్డు మెంబర్స్ అందరూ ఫ్యామిలీస్తో సహా మ్యారేజ్కి అటెండ్ అయ్యేలా చూసే బాధ్యత మీదే. షూర్ సార్. ఈ మాట చెప్పడానికి ఇంత బిజీలో కూడా స్పెషల్గా పిలిపించారు. మీరు ఫోన్లో చెప్పినా సరిపోయేది సార్. అందరం తప్పకుండా అటెండ్ అవుతాం సార్. మరి నేను వెళ్ళొస్తాను. ఆర్య, వాడి ప్లాన్ ఏంటో అర్థమైందిగా. అందరి నెంబర్స్ కలెక్ట్ చేశాడంటే డెఫినెట్గా పెళ్లిలో ఏదో చేయబోతున్నాడు. వాడిని ఎలాగైనా ఆపి తీరాలి ఆర్య. ఏదో కాదు సండే. ప్రెస్ మీట్లో ఏ విషయాన్నైతే నా చేత బలవంతంగా ఒప్పించాలనుకున్నాడో అదే విషయాన్ని పెళ్లిలో అందరికీ స్ప్రెడ్ చేయబోతున్నాడు. అందుకే అందరి నెంబర్స్ కలెక్ట్ చేసుకున్నాడు. దీనికి టెంపరరీ సొల్యూషన్ కాదు, పర్మనెంట్గా ఈ ఇష్యూని క్లోజ్ చేయాలి. ఆర్య, అవతల మంగళ స్నానాల గురించి ఏర్పాట్లు చేస్తుంటే మీరిద్దరూ ఆఫీస్ విషయాల గురించి మీటింగ్ పెట్టుకున్నారా? అమ్మా, అది బోర్డు మెంబర్స్ అందరూ. నువ్వు ఉండు కేశవా. ఆర్య, నీకెన్ని పనులున్నా త్వరగా ఫినిష్ చేసుకునిరా. మంగళ స్నానాలు అయ్యాక పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఎక్కడికి వెళ్లడానికి కుదరదు. అలాగే అమ్మా. కేశవా, అమ్మా, మీ మీటింగ్ అయిపోయాక పెళ్లి మండపం దగ్గర పనులు ఎంతవరకు వచ్చాయో కనుక్కో. అలాగేనమ్మా. జెండే, మనకి చాలా తక్కువ టైం ఉంది. ఎలాగైనా సరే ఆ జలంతాన్ని అడ్డుకోవాలి. ఈసారి మాత్రం వాడికి క్షమాపణ ఉండకూడదు ఆర్య. రిచ్గా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చినప్పుడైనా రిచ్నెస్ చూపించాలి. వేసుకునే బట్టల్లో కాదు, మనలో కనిపించాలి. మీరందరూ అక్కడికెళ్ళి ఏం చెయ్యాలో గుర్తుంది కదా? ఏంటి అక్కడ జ్యూసులు తాగుతూ దొరికింది చాలురా అనుకుని తిండమా? లేదన్నా, నేనంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీళ్ళందరి దగ్గర శుభలేఖలతో పాటు మనం పెట్టిన పేపర్ కట్ కూడా ఉంది. మనం సిగ్నల్ ఇవ్వగానే వాటిని పట్టుకొని హడావుడి చేసేస్తారు. అయినా మనం అందరి మొబైల్స్ కి
వీడియోస్ కూడా పంపిస్తాం కదన్నా. ఒరే, బోర్గా ఫీల్ అయ్యి మొబైల్స్ చూస్తూ కూర్చోవడానికి అదేమన్నా నీ పెళ్ళా? మోస్ట్ అవైటెడ్ ఆర్యవర్ధన్ అనుల పెళ్లిరా. కళ్ళు తిప్పుకోనివ్వనంత అంగరంగ వైభవంగా జరుగుతుందిరా. అందుకే వీళ్ళని అరేంజ్ చేసింది. వీళ్ళంత మందిలో ఆ పేపర్ కట్ తీసి హడావిడి చేసి ఆ న్యూస్ని 1 by 1 తెలిసేలా పెళ్లిలో అందరికీ స్ప్రెడ్ చేయాలి. అర్థమైంది కదా? ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తగా బిహేవ్ చెయ్యండి. గుడి ముందు ముస్టోళ్లు క్యూలో కూర్చున్నట్లు పక్కపక్కనే కూర్చోకండి. ఒక్కొక్కరు ఒక్కో గ్రూప్లో కలిసిపోయి ఆ ఆర్యవర్ధన్ పరువుని గంగలో కలిపేయండి. వెళ్ళండి. ఇంత చేసినా కూడా ఇంకా ఏదో భయంగా ఉందేంట్రా? ఆ ఆర్యవర్ధన్ని ఓడించడానికి ఇంకా ఏదో చెయ్యాలరా. చేస్తాను. ఆర్యవర్ధన్ మీద ఆశపడిన మీరాని ఆర్యవర్ధన్తో తన కూతురి పెళ్లి జరగకూడదని కోరుకుంటున్న సుబ్బుని నాకు అనుకూలంగా మార్చుకుంటాను. వాడి శత్రువులందరినీ నా శక్తిగా మార్చుకుని అష్టదిగ్బంధనం చేసి మరి అంతం చేస్తాను. ఏమన్నా? కమ్ అగైన్. ఏమన్నావు నీరజ్? మళ్ళీ అన్నావు. ఏంటి అందరూ అదోలో ఉన్నారు? ఏం లేదు దాదా, మాన్సి చూడండి, మీ పెళ్లి పనులన్నీ తన చేయాలని గొడవ పడుతుంది. మమ్మల్ని ఎవరిని కూడా ఇన్వాల్వ్ అవ్వద్దంటుంది. పెళ్లి పనులన్నీ మాన్సీని చేయాలని ఆల్రెడీ డిసైడ్ చేశాం కదా నీరజ్. తన్నే చేయనివ్వండి. అది కాదు బ్రో. మాన్సీజీ, పెళ్లి పనులన్నీ మీ చేతుల మీదుగానే జరగాలని ఆర్య సార్ చెప్పేశారు కదా. ఇష్యూ సాల్వ్డ్. ఇక మీకెవ్వరూ అడ్డు చెప్పరు. ఓకే ఆర్య, టైం అవుతుంది, నువ్వు వెళ్ళి తొందరగా రెడీ అవ్వు. వెళ్ళు వెళ్ళు. విషయం ఆర్య సార్ వరకు రీచ్ అయ్యి పెద్ద ఇష్యూ అవుతుందనుకుంటే ఇలా సైలెంట్ చేసేసారేంటి? మీరా, నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ మ్యారేజ్ అయ్యేలోపు నువ్వు చేయాల్సిన ఫస్ట్ థింగ్ మన కంపెనీ లీగల్ అడ్వైజర్తో మాట్లాడి వర్ధన్ ఫుడ్ కార్పొరేషన్ షేర్స్ అన్ని మాన్సీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించాలి. మీరా, అర్థమైందా? ఓకే సార్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ప్రాసెస్ అంతా జరిగిపోవాలి. డోంట్ ఫర్గెట్. అలాగే సార్. దాదా, ఇప్పుడు ఇవన్నీ అంత అర్జెంట్ గా చేయాల్సిన అవసరం ఏముంది? అర్జెంట్ గా ఏం చేయట్లేదు నీరజ్. యాక్చువల్ గా ఈ ప్రపోజల్ ని బోర్డు మెంబర్స్ ముందుకు ఈ ఇంటి కోడళ్లకు అన్నిట్లో సమాన హక్కు, సమాన హోదా ఉండాలమ్మా.
అలా లేకపోతే వాళ్ళ మధ్యవో అభిప్రాయ భేదాలు వస్తాయని కాదు. ఈ వర్ధన్ కుటుంబంలో అసమానతలే ఉండకూడదు. అందుకే ఇలా చేశాను. బ్రోయిన్లా, ఏంటి మాన్సి? ఓ, నీకు కంగ్రాట్స్ చెప్పలేదని కదూ? హార్టీ కంగ్రాచులేషన్స్. మాన్సి, పెళ్లి పనులన్నీ ఎక్కువ చేస్తూ అలసిపోకు. ఎందుకంటే తర్వాత ఆఫీస్ వర్క్స్ అన్ని నువ్వే చూసుకోవాలి. ఐఎమ్ సో సారీ బ్రోయిన్లా. నేను మీ విషయంలో ఎప్పుడు రాంగ్ ఎస్టిమేట్ చేస్తుంటాను. దేని గురించి మాన్సి? బ్రోయిన్లా, నథింగ్ ఆర్య. నువ్వు తన గురించి ఎంత ఆలోచిస్తున్నావు తెలిసి మాన్సీజీ కాస్త ఎమోషనల్ అయ్యారు. వాట్ ఈస్ దిస్ మాన్సీజీ? అందరినీ సెటరేట్ చేసే మీరు ఇలా ఎమోషనల్ అయితే చూడ్డానికి బాగుండలేదు కదా? కీప్ స్మైలింగ్. దాట్స్ గుడ్ సిస్టర్ ఇన్ లా. సో మీరు కంపెనీ ప్రాబ్లమ్స్ ని ముందుగా గెస్ చేసి సాల్వ్ చేస్తారనుకున్నాను, కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ విషయంలో కూడా ఇంకో అడుగు ముందే ఉంటారని ప్రూవ్ చేశారు. బట్ మీ వల్ల నాకు మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. మాన్సీజీ, ఆర్య సార్ ఊరికే గొప్ప వ్యక్తి కాలేదు. తన కష్టాన్ని, పట్టుదలని, విలువల్ని, తన వాళ్ళ నమ్మకాన్ని పునాదిగా చేసుకుని ఈ స్థాయికి ఎదిగారు. ఎందుకు సార్ ఇలా చేశారు? మీ చేత్తో కుంకుమ దిద్దించుకుని మీ భార్య కావాల్సిన నన్ను వేరెవరో మీ భార్య అవుతుంటే మౌనంగా పక్కకి నిలబడి చూసే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ బాధ భరించడం ఎంత కష్టమో మీకు తెలుసా సార్? ఇప్పటికీ ఎంతకైనా తెగించి ఏదో ఒకటి చేసి మిమ్మల్ని దక్కించుకోవాలి అనుకునే నా ప్రేమ చావడం లేదు సార్. ఏంటి మీరా దాస్తున్నావు? ఎంత దాచినా కొన్ని నిజాలు దాగవు మీరా. నథింగ్ మ్యామ్. హా, నేను అదే చెప్తున్నాను. నౌ నథింగ్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్. అంతా అయిపోయింది. బ్రోయిన్లా పైన నువ్వు పెంచుకున్న ప్రేమ ఓడిపోయింది. అను ప్రేమ గెలిచింది. ఇంకొన్ని గంటల్లో వాళ్ళిద్దరికి పెళ్లి కూడా జరగబోతుంది. ఇవన్నీ తెలిసి కూడా నువ్వు బ్రోయిన్లా ఫోటో పట్టుకుని ఏం ఫీల్ అవుతున్నావు నాకైతే అర్థం కావట్లేదు. మ్యామ్, మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. నేనేదో జస్ట్ మిస్ యూ సార్ అని ఫీల్ అవుతున్నానంటావా? ఇంకా ఎందుకు మీరా ఈ ముసుగుల కుదిలాట? తప్పులు అందరూ చేస్తారు, బట్ సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు సరిదిద్దుకుంటే మంచి వాళ్ళలా మిగిలిపోతారు. ఆ అవకాశం నేను నీకిస్తా. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు మ్యామ్. నాకు నీలా డొంక తిరుగుడు మాటలు రావు మీరా. స్ట్రైట్ గా చెప్తున్నాను. అను ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టే ముందు నువ్వు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి.
నేనేం కావాలని పట్టుపట్టి ఇక్కడికి రాలేదు మ్యామ్. శారదా మ్యామే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పటి పరిస్థితులు వేరు మీరా. అప్పుడు నీకు నీడ అవసరమని మామూలు షెల్టర్ ఇచ్చారు. బట్ నువ్వు ఇప్పుడు ఇక్కడే ఉంటే అన్న బ్రో ఇన్న రిలేషన్ కి ప్రాబ్లం అవుతుందనే భయంతోనే నిన్ను వెళ్ళిపో అంటున్నా. ఏమంటున్నారు మ్యామ్? చెప్పాను కదా మీరా, నాకు డొంక తిరుగుడు మాటలు రావు. శారద మేడం రమ్మంటే వచ్చాను, ఆవిడ చెప్తేనే వెళ్తాను అంటావేమో. ఈ ఇంటి కోడలిగా ఈ ఇంటికి ఏది మంచో ఏది చెడో నిర్ణయం తీసుకునే హక్కు నాకుంది. మీ అనుమానాలని నా మీద నిందలుగా వేయకండి మ్యామ్. అనుమానం కాదు మీరా, నమ్మకం. ఇప్పటికే 2 సార్లు నాకు అనుకి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేశావు. అలాంటిది రేపు అనుకి బ్రోయిన్లకి మధ్యలో ఇలాంటి కుట్రలే ప్లాన్ చేయవని ఏంటి గ్యారంటీ? నేనేదో మీ మంచి కోసం 4 మాటలు చెప్తే దానికి నా క్యారెక్టర్ని డిసైడ్ చేసేస్తారా? అవునా? అయితే సరే, నువ్వు నాతో చెప్పిన 4 మాటల్ని మామిన్లతో బ్రోయిన్లతో చెప్పేస్తాను. ఆ తర్వాత వాళ్ళేం చేయాలో డిసైడ్ చేస్తారు. ఏమంటా? సో నేను చెప్పింది చేయకపోతే ఏం చేస్తానో అర్థమైంది కదా? బ్రోయిన్ల అను మెడలో తాళి కట్టడం కల్లారా చూసి నీ ఆశలన్నీ తప్పని రియలైజ్ అయి నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. దిస్ ఇస్ ఫైనల్. ఇదేమై ఉంటుంది? మేరా మేడం, ఏంటి? మీకేదో కొరియర్ వచ్చింది మేడం. కొరియర్ వచ్చిందా? సరిపదా. ఏంటి మీరా అలా చూస్తున్నా? ఏం లేదు మ్యామ్. గోపి నాకు కొరియర్ వచ్చిందని చెప్పాడు. వచ్చి చూస్తే కొరియర్ బాయ్ లేడు. మీరేమైనా రిసీవ్ చేసుకున్నారేమో అని. నేనంత ఖాళీగా ఉన్నానని నీ అభిప్రాయమా? నువ్వు ఛాన్స్ తీసుకుంటున్నావా? అది కాదు మ్యామ్, ఇక్కడే ఉన్నారు కదా, బై ఛాన్స్ తీసుకున్నారేమో అని. అని నువ్వు ఛాన్స్ తీసుకుంటున్నావా? ఓకే, ఆ కొరియర్ గురించి నాకు తెలియదు అంటాను. ఏం చేస్తావు? మ్యామ్ ప్లీజ్, నా కొరియర్ నాకు ఇవ్వండి. అది మీరే తీసుకున్నారని నాకు తెలుసు. మీకై మీరిస్తే బాగుంటుంది. అంటే ఇవ్వకపోతే బాగోదు అనే కదా? ఏం చేస్తావేంటి? అసలు ఒక పర్మనెంట్ అడ్రస్ లేని నీకు ఏ ఫ్రమ్ అడ్రస్ నుంచి ఈ కొరియర్ వచ్చిందో తెలుసా మీరా? తెలీదు మ్యామ్. అయినా దాంతో మీకేం అవసరం? నా పేరు మీద వచ్చింది, నాకిచ్చేయండి మ్యామ్ ప్లీజ్. ఇది ఇంత కంగారు పడుతుందంటే డెఫినెట్ గా ఇందులో ఏదో సీక్రెట్ ఉండే ఉంటుంది. అసలు నీకే ఈ కొరియర్ వచ్చిందని గ్యారంటీ ఏంటి? మొబైల్ కి మెసేజ్ వచ్చింది మ్యామ్. అవునా? చూపించు. గోపి ఇచ్చి కూడా చెప్పాడు మ్యామ్. కావాలంటే తనని పిలుచుకొస్తాను. గోపి, 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 గోపి. అసలు ఇది ఓపెన్ చేస్తే గాని ఈ శ్రేయోభిలాష్ ఎవరో, ఏం పంపారో
ఎందుకు పంపారో తెలుస్తుంది. దాదా పెళ్లి టాక్ ఆఫ్ ది టౌన్ జెండే. మీరా వాట్ హ్యాపెన్? ఎందుకో కంగారుగా ఉన్నావు? అది చెప్పు మీరా, ఏమైంది? మ్యామ్, నాకేదో కొరియర్ వచ్చింది మ్యామ్. అది మాన్సీ మ్యామ్ రిసీవ్ చేసుకుని అడిగితే ఇవ్వడం లేదు. ఓ షీస్ జస్ట్ క్రేజీ. నేను అడిగిస్తాను, పద పద. ఏంటి మాన్స్టర్, మీరాకు వచ్చిన కొరియర్ని ఇవ్వకుండా ఏడిపిస్తున్నావంట? అని మీ అందరికీ వచ్చి కంప్లైంట్ చేసిందా? ఏంటి మీరా మరీ స్కూల్ పిల్లలా బిహేవ్ చేస్తున్నా? మాన్సీ, అలా ఒకరి పర్సనల్స్ చూడడం తప్పు కదా. తనది తనకిచ్చే. నేను వాంటెడ్ గా ఏం తీసుకోలేదు మామల్లా. జస్ట్ తనని టీస్ చేద్దామని అలా చేశాను. మీరాకి అసలు సెన్స్ ఆఫ్ హ్యూమరే లేదు. నువ్వు ఉండి నీరజ్, తనకి మొహమాటం ఎక్కువ. తీసుకో మీరా, నేనేదో జోక్ చేశాను. కామెడీ తెలీదు. థ్యాంక్ యూ మ్యామ్. కేశవ, అమ్మా టైం అవుతోంది. మీరంతా అను వాడింటికి వెళ్ళండి. పంతులు గారు రాగానే ఆర్య, నేను వశిష్ఠ బయలుదేరుతాం. అలాగేనమ్మా. మీరాజీ వెళ్దామండి. ఓకే అమ్మా, మేము కూడా బయలుదేరుతాం. మాన్సీ, నేను కార్ రెడీ చేస్తాను, లగేజ్ తెచ్చి. ఓకే. మాన్సీ, నీకు మీరా అంటే నచ్చదని నాకు తెలుసు. అలా అని ప్రతి చిన్న విషయానికి తనని ఏడిపించటం బాగోదు కదా. మనం ఆశ్రయం ఇచ్చిన అమ్మాయి బాధ్యత కూడా మనదే అవుతుంది. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, అను ఈ ఇంటి పెద్ద కోడలైనా కూడా ఈ ఇంటి మనుషుల గురించి, గౌరవం గురించి బాగా తెలిసిన కోడలివి నువ్వే. మనం చేసే ఏ పనైనా వర్ధన్ కుటుంబ గౌరవానికి తగినట్లే ఉండాలి. అది నీ బాధ్యత. అర్థమైందా? ఓకే మామిల్లా, మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. సరే, నువ్వు బయలుదేరు. ఏంటి నాన్న, బస్తీలో అందరినీ పిలిచి నిన్ను మాత్రం పిలవట్లేదేంటా అని చూస్తున్నావా? పిలిస్తే అక్కడికొచ్చి ఏ కుట్రలు కుతంత్రాలు పన్నుతావా అని పిలవటం లేదులే. అయినా నీకు సిగ్గేంటి నాన్న, వచ్చి మెక్కేసి వెళ్తావు గాని. ఏంది ఎంతసేపు చేస్తాండారు తయారవడానికి? వెనకాల బజార్లో అందరినీ పిలిచాను. నువ్వు బస్తీలో అందరినీ కవర్ చేసావు కదా. నేను అందరినీ పిలిచాను సుబ్బు, అందరూ తయారవుతాండారు. పద పద, మనం కూడా రెడీ అవుదాం. పద పద. సుబ్బు 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 ఏంటి బస్తీ వాళ్ళందరినీ పెళ్లికి పోగేసుకుపోతున్నావా? అంతేలే, అయిన వాళ్ళెవరూ లేనప్పుడు కాని వాళ్ళందరినీ మన వాళ్ళు అనుకోక తప్పదు కదా పాపం. ఏయ్ రఘుపతి, మాకైన వాళ్ళెవరూ లేకపోయినా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని సొంత మనుషుల్లాగానే భావిస్తాండారు. నీలాంటి వంకర బుద్ధున్నాళ్ళకి పోయేటప్పుడు కనీసం మంచి నీళ్ళకు కూడా దిక్కుండదు. అది తెలుసుకో ముందు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఏంటి పిన్ని అలా డల్ గా ఉన్నారేంటి? ఏం లేదు మేడం గారు. ఏమైంది సుబ్బు గారు? ఈ రాస్కెల్ ఏమైనా న్యూసెన్స్ క్రియేట్ చేశాడా? చూసావు నాన్న, నీ గురించి అందరికి ఎంత క్లారిటీ ఉందో. ఉంటుంది నాన్న, ఎందుకుండదు? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే అందరికీ నిష్ఠూరమే కదా. రేయ్ రఘుపతి, సుబ్బు గారు నిన్ను క్షమించి తప్పు చేశారు. ఎక్స్ట్రాలు చేశావంటే ఇప్పుడే పోలీసులో కాల్ చేసి న్యూసెన్స్ కేసు కింద నిన్ను అరెస్ట్ చేయిస్తాను. మీరు బెదిరించగానే భయపడిపోతానా? అయినా నేను ఇప్పుడేం చేశానండి? మీకు బంధువులనే వాళ్ళు లేరు. పాపం అనుకి కాలు మెట్టలు తొడిగేందుకు మేనమావ కూడా లేడు అని జాలి చూపించడం కూడా తప్పేనా? రఘుపతి గారు, రండి సార్, రండి రండి సార్. మీరేదో అన్నట్టున్నారు.
కారులో ఉన్నాను, నాకు సరిగ్గా వినిపించలేదు. ఏది మళ్ళీ ఒకసారి అనండి. అబ్బే నేనేం అనలేదు సార్, నేనేం అనలేదే. అబద్ధం అబద్ధం. అనుకి కాలిమెట్టెలు పెట్టడానికి మేనమామ లేడు అన్నాడు సార్. తెంగర్ నా కొడక, అక్షరం పొల్లు పోకుండా ఎంత చక్కగా చెప్పావురా. తెంగర్ నా కొడక. రఘుపతి, నీ బాధ నాకు అర్థమైంది రఘుపతి. నీలాంటి వాళ్ళు ఉంటారనే ఆర్య సార్ అను కోసం మేనమామను పంపించారు. వెనకాల లేడు, నీ ముందున్నాడు. ఈ అక్కకి తమ్ముడుగా అనుకి మేనమామ స్థానంలో నిలబడి అన్ని కార్యక్రమాలు నేనే జరిపించబోతున్నాను. ఓకేనా? ఇంకేమైనా కావాలా? ఇక చాలే సార్, మా నాన్నమ్మ ఫీజు కొట్టేసి బల్బులా మాడిపోయింది. సరిగ్గా చెప్పుండా సంపత్తు. రఘుపతి, నీ ఏడుపే మా ఎదుగుదల. నువ్వొట్ట ఏడుస్తానే ఉండు, మాకంతా మంచి జరుగుతుంది. మీరు రండి సారు, రండి మేడం, లోనికి రండి. సుబ్బు పద. రఘుపతి, మా ఊర్లో ఒక సామెత చెప్తూ ఉంటారు. పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకలో పెట్టుకుని వెళ్ళకూడదు అని అంటారు. మీరు వెళ్ళండి సార్. ఏమి అతి వినయం రఘుపతి. వెళ్ళండి.